పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ బడ్జెట్ తో వచ్చినటువంటి చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. పవర్ ఫేమ్ బాబీ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం ఉగాది కానుక నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. నిన్న అర్ధరాత్రి నుంచే థియేటర్లో విజృంభించిన సర్దార్ మొదట మిక్స్డ్ టాక్ ని సంపాదించుకున్న కలెక్షన్ల పరంగా అదరగొట్టేస్తుంది. భారీ విజువల్స్ వండర్ గా తెరకెక్కిన తెలుగు చలనచిత్ర రంగంలో తిరుగులేని రికార్డులను నెలకొల్పిన బాహుబలి రికార్డును బ్రేక్ చేసే అంతటి స్థాయి కలెక్షన్లను రాబట్టి సర్దార్ శ్రీమంతుడు ప్లేస్ ను లాక్కోవడం విశేషం. ఇప్పటి వరకు బాహుబలి తర్వాత స్థానంలో శ్రీమంతుడు మాత్రమే సింహాసనాన్ని అధిష్ఠించింది. గతంలో వచ్చిన ఏ సినిమా కూడా కనీసం ఈ స్థాయిని అందుకోలేకపోయింది. కానీ సర్దార్ మాత్రం మిక్స్డ్ టాక్ ఉన్నా కూడా అవలీలగా శ్రీమంతుడిని క్రాస్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇదిలా ఉంటే మహేష్ కు తిరుగులేని ఓవర్సీస్ లో సైతం సర్దార్ మహేష్ ప్లేస్ ను ఆక్రమించాడు. కానీ నైజాంలో మాత్రం వెనకపడిపోయాడు. దీనికి మొదటి కారణం ఇంద్ర ఫిల్మ్స్ వారిని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పవర్ క్రేజ్ ను క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో సర్దార్ నైజాం డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన ఇంద్ర ఫిల్మ్స్ వారు మల్టీప్లెక్స్ యాజమాన్యంతో గొడవకు దిగారు. రిలీజ్ కు ముందు రోజు సైతం గొడవకు తెరదించకపోవడంతో ఆ ఎఫెక్ట్ సర్దార్ కలెక్షన్ పై పడ్డాయంటూ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక జంగిల్ బుక్ సినిమాతో పాటు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న హిందీ సినిమాలకి కూడా ఎక్కువ షోలు ఇచ్చేయడంతో సర్దార్ గబ్బర్ సింగ్ కి తొలి రోజున పడాల్సినన్ని షోలు పడలేదట. ఈ కారణాల చేత సర్దార్ నైజాంలో శ్రీమంతుడిని అధిగమించలేకపోయాడంటూ వార్తలు వినపడుతున్నాయి. వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవుని బ్లాక్ బస్టర్